హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గోలంద్ర మూవీ న్యూస్. హాలీవుడ్ లో ఈ ఏడాది భారీ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ప్రభాస్ కల్కి 2898 ఏడి, ఎన్టీఆర్ దేవరా, పవన్ కళ్యాణ్ ఓజీ, అల్లు అర్జున్ పుష్ప 2, రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఇలా ఈ ఏడాది వరుసగా భారీ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. అయితే వీటిలో ఒక్క గేమ్ చేంజర్ తప్ప మిగిలిన సినిమాలన్నీ రిలీజ్ డేట్ ప్రకటించేశాయి. కానీ గేమ్ చేంజర్ కి మాత్రం ఎక్కడా సరైన తేదీనే దొరకడం లేదు. అయితే తాజాగా దేవరా సినిమా డేట్స్ పై గేమ్ చేంజర్ లుక్కేసినట్లు వార్తలు వస్తున్నాయి. అడా సినిమాలకి రిలీజ్ డేట్ అనేది పెద్ద తలనొప్పే. ఎందుకంటే ఒకసారి రిలీజ్ డేట్ ప్రకటించిన తరువాత షూటింగ్ కి ఏమైనా ఇబ్బంది అయితే విడుదల తేదీ మార్చాల్సిందే. ఇప్పటికే కల్కి, దేవరా సినిమాలకి ఇదే జరిగింది. ఈ సమ్మర్ కి రిలీజ్ కావాల్సిన ఈ రెండు సినిమాలు ఒకటి జూన్ కి, మరొకటి దసరాకి వాయిదా పడ్డాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ దేవరా సినిమా అక్టోబర్ 10న రిలీజ్ అవుతుందని ఇప్పటికే మూవీ టీం ప్రకటించింది. కానీ ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉండడం, ఇంకా చాలానే టైం కూడా మిగిలిపోవడంతో కాస్త ముందే రిలీజ్ చేద్దామని నిర్మాతలు భావిస్తున్నారట. అందుకోసమే సెప్టెంబర్ 27వ తేదీని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా ఇప్పటికే సెప్టెంబర్ 27కి వస్తున్నట్లు ప్రకటించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉండడంతో ఓజీ ఆ సమయానికి రిలీజ్ కాదంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమై ఓజీ రాకపోతే ఆ తేదీకి దేవరాను రిలీజ్ చేయవచ్చని భావిస్తున్నారట. ఇదే జరిగితే గేమ్ చేంజర్ బంపర్ ఆఫర్ కొట్టినట్లే. ఎందుకంటే అక్టోబర్ 10 నుంచి దేవరా సెప్టెంబర్ 27కి షిఫ్ట్ అయిపోవడంతో గేమ్ చేంజర్ ను దసరాకి దింపేయొచ్చని మూవీ టీం భావిస్తుంది. ఇప్పటికీ సినిమా చాలా లేట్ అయిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు కూడా ఆలోచిస్తున్నారు. కనుక ఓజీ జరిగితే మాత్రం గేమ్ చేంజర్ కి కలిసొచ్చినట్లే. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప 2 ఆగస్టు 15న రిలీజ్ కాబోతుంది. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వెట్టయన్ దీపావళి సందర్భంగా రావాలని చూస్తుంది. ఇక కమల్ హాసన్ భారతీయుడు 2ని జూలైలో విడుదల చేయబోతున్నారు. ఇలా ఈ ఏడాది అన్ని భారీ సినిమాలే ఉన్నాయి. వీటిల్లో ఏ సినిమా ముందు రిలీజ్ అవుతుందో వేచి చూద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం గోలంద్ర మూవీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.